నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను దేవిక. కమ్ టు మై రూమ్ అంటూ బద్మాష్ పనులు. స్వామి చైతన్యానంద సరస్వతి కోసం పోలీసుల వేట. బాబా ముసుగులో బద్మాష్ పనులు చేసిన స్వామి చైతన్యానంద భరతం పట్టేందుకు పోలీసులు రెడీగా ఉన్నారు. పరారీలో ఉన్న అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఇక అమ్మాయిల ఫిర్యాదులతో ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా ఉన్న చైతన్యానంద భాగవతం బయటపడింది. వయసు 70 సంవత్సరాలు. పైగా అతన్ని గాడ్మెన్ గా స్తుతిస్తూ సేవలు కూడా చేస్తారు. అలాంటి గాడ్మెన్ ఆడపిల్లల పట్ల ఎంత కరుణగా ఉండాలి, ఎంత బాధ్యతగా వ్యవహరించాలి, వాళ్లకు ఎలాంటి భవిష్యత్తును అందించాలి. కానీ ఢిల్లీలో ఓ బాబా ఉన్నాడు. ఒంటిపైన కషాయ వస్త్రాలు, ఒంటి లోపల కామలీలలు. అతగాడి వంకర చూపులకు ఎందరో ఆడపిల్లలు నలిగిపోయారు. పైకి చెప్పుకోలేక లోపల మదనపడి ప్రతిరోజు నరకం చూస్తారు. అతగాడే స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థసారథి. ఇప్పుడితగాడిపై లైంగిక వేధింపులు ఆరోపణలు సంచలనంగా మారాయి. గురువు ముసుగులో ఆ ముసలి గురువు చేసిన దాసికాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. స్వామి చైతన్యానంద ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా ఉన్నాడు. ప్రస్తుతం చైతన్యానంద పరారీలో ఉన్నాడు. పోలీసులు ట్రాక్ చేయగా లొకేషన్ అగ్ర సమీపంలోని ఉన్నట్లు గుర్తించారు. లైంగిక ఆరోపణలతో శారదా పీఠం ట్రస్ట్ బోర్డు ఆయనను డైరెక్టర్ పదవి నుంచి తప్పించింది. చైతన్యానందంతో సంబంధాలను తెంచుకుంటున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. శారదా పీఠం ఆధ్వర్యంలోనే విద్యా సంస్థ నడుస్తోంది. అలాగే విద్యా సంస్థ బేస్మెంట్లో ఒక కారును కూడా గుర్తించారు. దానికి ఉన్న నెంబర్ ప్లేట్ నకిలీదని తేలింది. ఆధ్యాత్మిక ముసుగులో ఈ దొంగ గురువు లీలలు 17 మంది బాలికలు ధైర్యం చేసి బయటపెట్టారు. అతన్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు బాధిత విద్యార్థులు. బాబా ముసుగులో బద్మాష్ పనులు చేసిన స్వామి చైతన్యానంద భరతం పట్టేందుకు పోలీసులు గాలింపు చర్యలను వేగవంతం చేశారు. కమ్ టు మై రూమ్ అంటూ మెసేజ్ చేస్తాడట. తన రూమ్ కు ఒంటరిగా రావాలని పిలుస్తాడట. కానీ స్టూడెంట్స్ గురువు మెసేజ్ కు రిప్లై ఇచ్చేవారు కాదని పోలీసులు తెలిపారు. రిప్లై రాకపోయినా ఇంకా రెచ్చిపోయి బాలికలను లొంగ తీసుకునేందుకు పలు రకాల ఆఫర్స్ తో వాట్సాప్ చాట్ చేసేవాడు. ఫారిన్ ట్రిప్పులంటూ విద్యార్థినులను లోబర్చుకునేందుకు ట్రై చేసేవాడు. అబ్రాడ్ కు తానే తీసుకెళ్తానని, రూపాయి ఖర్చు లేకుండా ట్రిప్ ను ఎంజాయ్ చేయవచ్చని ఆశ పెడతాడు. అప్పటికీ స్టూడెంట్స్ నుంచి రిప్లై రాకపోతే చివరాకన్నా బ్లాక్ మెయిల్ కు దిగుతాడు. తనకు లొంగకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానంటూ బెదిరించేవాడని, ఇలా ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, మొత్తం ఆశ్రమంలోని బాలికలందరినీ వేధించినట్లు సమాచారం. గత 12 ఏళ్లుగా అతడిదే రాజ్యం. 12 ఏళ్లుగా టోటల్ ఆశ్రమం మొత్తం అతడి చేతుల్లోనే ఉంది. అధ్యాపకుల నుంచి వార్డెన్ వరకు అతడి చెప్పు చేతుల్లోనే ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆ బాలికల పరిస్థితి ఊహించండి. ఏళ్లుగా నరకం చూశారు. రాను రాను అతడి చేష్టలు హద్దు మీరడంతో భరించలేక 12 మంది బాలికలు ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడే కాదు, గతంలోనూ ఈ దొంగ బాబాపై అనేక ఫిర్యాదులు నమోదయ్యాయి. బలగిన వర్గాలకు చెందిన వారిని టార్గెట్ చేసి ఆశ్రమంలో చేర్చుకుంటాడు. అలా చేరిన వారంతా స్కాలర్షిప్ మీద ఆధారపడి చదువుకుంటున్న విద్యార్థులేనని పోలీసులు తెలిపారు. అధ్యాపకుల నుంచి వార్డెన్స్ వరకు బాబా చెప్పినట్లే వినాలంటూ స్టూడెంట్స్ పై ఒత్తిడి తెచ్చేవారని, ఆశ్రమంలో పనిచేసే వార్డెన్లే చైతన్యానంద దగ్గరకు తీసుకెళ్లేవారని విద్యార్థినులు తమ ఫిర్యాదులో తెలిపారు. అయితే వార్డెన్స్ ద్వారా విద్యార్థుల సమాచారం మొత్తం దొంగ బాబాకు వెళ్లేది. ఆ రోజు ఏ స్టూడెంట్ అయితే టార్గెట్ చేస్తాడో ఆ అమ్మాయి వాట్సాప్ మెసేజ్ల ద్వారా సంకేతాలు పంపేవాడని పోలీసులు తెలిపారు. కాగా 2009లో మోసం, లైంగిక వేధింపు కేసు నమోదైంది. 2016లో వసంత్ కుంజ్ ప్రాంతంలో ఒక మహిళ కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేసింది. అంతేకాదు, నకిలీ యుఎన్ నంబర్లు ప్లేట్లు కూడా వాడినట్లు విచారణలో తేలింది. కాగా స్వామి చైతన్యానంద సరస్వతిపై ఇప్పటి వరకు 5 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్లో 3 మహిళా ఉద్యోగుల పేర్లు నమోదు చేశారు. చైతన్యానందపై విద్యార్థినులు ఫిర్యాదు చేసినా ఒక మహిళా ఉద్యోగి పట్టించుకోలేదని ఆరోపణలున్నాయి. 32 మంది విద్యార్థినులు స్టేట్మెంట్ను రికార్డు చేసిన పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు.